గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఈ డిజిటల్ కెమెరా అయితే చూపించబోతున్నాను. అది కూడా రియల్. నాకైతే పింక్ కలర్ వచ్చింది. దీంట్లో అయితే మెమరీ కార్డ్ వేయాలి, వీడియో క్యాప్చర్, ఫోటో క్యాప్చర్ అన్నీ తీస్తాయి. దీంట్లో మెమరీ కార్డ్ వేస్తే వీడియోస్ అవి వస్తాయి, అందాక ఫొటోస్ వస్తాయి. ఇక్కడ ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది ఆ కెమెరాది. నేనైతే ఎప్పుడు కొన్నాను అంటే జనవరి 20 అలా కొన్నాను. మా పిన్ని నాకు అలా గిఫ్ట్ ఇచ్చింది. ఇదండి, ఇక్కడ ఇంగ్లీష్లో రాసింది, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ. ఇదిగో, ఇంకా ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడైతే ఒక కేబుల్ వచ్చింది చిన్నది. ఇదైతే చూస్తున్నారు కదా, ఇదైతే 1099 రూపీస్కే వచ్చింది. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇదిగోండి 1099 రూపీస్. ఇదిగోండి, ఇలా థ్రెడ్ ఇస్తారు, మనం ఇలా కట్టుకోవచ్చు. నెక్లోకి వేసుకోవడానికి చైన్ టైప్లోని. ఇక్కడైతే మన డిజిటల్ కెమెరా చూస్తారా, ఇక్కడైతే మనకి స్క్రీన్ వచ్చింది. కెమెరా క్లిక్ చేయడానికి ఇది, ఇంకా ఇది ఆన్ బటన్, ఇది అప్ డౌన్ సెట్టింగ్స్ కొట్టినా వస్తుంది. ఇదైతే గ్యాలరీ. ఇదండి, అందాక సైడ్ లెఫ్ట్ రైట్ అలా వస్తుంది. ఈ ఆన్ బటన్ అయితే 2 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేయాలి, ఇలా అయితే ఆన్ అవుతుంది. బ్రైట్నెస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నది. ఓకే బటన్ అయితే ఇదే నొక్కాలి. ఇక్కడైతే మీకు కెమెరా వచ్చేసింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, దీన్నే తీస్తున్నాను అనుకోండి. ఇప్పుడు చూద్దాం ఎలా తీస్తున్నాను. ఇక్కడైతే మనకి కెమెరామ్యాన్ లేడు, అందుకనే నేను ఒక్కదాన్ని తీసుకుంటున్నా. ఇదిగోండి, కెమెరా క్వాలిటీ చాలా బాగుంది. దీనికి మెమరీ కార్డ్ వేసేయాలి. అలాగా మళ్ళీ మీకోసం ఇంకోటి తీస్తా. ఎస్, ఇలాగా. ఇప్పుడు మీకు గ్యాలరీ కావాలంటే ఇలా కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఇదిగోండి, డిలీట్ కావాలంటే ఈ అప్ బటన్ నొక్కి ఓకే. ఇదండి, ఇదే నొక్కితే డిలీట్ అయిపోయినట్టే. మళ్ళీ ఇలా అప్ బటన్, ఇది డిలీట్ అయిపోయింది. చూసారా, నో ఫిలిం అంటే నో ఫొటోస్ అని. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, దీని పక్కన వీడియో ఉన్నది. తీయాలంటే మీకు మెమరీ కార్డ్ కావాలి. ఇదిగోండి, అవ్వదు, వి నీడ్ కార్డ్. నెక్స్ట్ ఇక్కడైతే ఫొటోస్ది, గ్యాలరీ ఇదన్నమాట. ఇదిగోండి, నో ఫిలిం అంటే నో ఫోటో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫోటో తీసుకున్నాం. ఇదిగోండి, బ్రైట్నెస్ చాలా ఎక్కువ ఉన్నది. ఇదే క్లిక్ చేయాలి, ఇలా వచ్చింది కదా. ఇదిగోండి, మళ్ళీ ఇదే బ్యాక్కి నొక్కి ఇప్పుడు సైడ్ ఇది ఉన్నది కదా, గ్యాలరీస్ బటన్ అని చెప్పా, అది ప్రెస్ చేస్తే ఇదిగోండి ఇదే వచ్చింది కదా. డిలీట్ చేయాలంటే మీకు చెప్పాను, నేనైతే డిలీట్ చేసేసుకుంటా. మెమరీ కార్డ్ వేస్తే నేను యూజ్ చేస్తాను, అందరికి యూజ్ చేస్తున్నా, కానీ గ్యాలరీ మాత్రం సింపుల్గా ఉంచుతున్నా. ఇదైతే మ్యూజిక్ వినడానికి. ఇప్పుడు మెమరీ కార్డ్ వేస్తేనే వస్తాయి, మీకు కావాలంటే చూపిస్తాను. ఇదిగోండి, కానీ ఇదిగోండి ఆన్ చేస్తాను. ఇదిగోండి, ఏం రాదు, ఎందుకంటే మెమరీ కార్డ్ వేయలేదు కదా, అందుకనే. మెమరీ కార్డ్ వేసిన తర్వాత మాత్రం మీకు చూపిస్తాను కన్ఫామ్. ఇక్కడైతే గేమ్స్ కూడా ఉన్నది. స్నేక్ గేమ్, బాక్స్ది, ఏరోప్లేన్ది, పజిల్, ఇంకా పూజ్ ద బాక్స్, ఏవేవో గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రెస్ చేసామంటే ఇదండి కెమెరా ప్రెస్ చేస్తే మీ కెమెరా ఎంత సైజ్ ఫోటో కావాలో అది ఇక్కడ ఉన్నది. నాకైతే 3M అంటే 3 మీటర్స్ కావాలి, సో నేను 3 మీటర్స్ అనే పెట్టుకుంటా. సెల్ఫ్ టైమర్ ఇలాంటివన్నీ ఉన్నాయి, నాకు అవన్నీ అక్కర్లేదు, నేను ఇలా పెట్టుకుంటాను. చాలా బాగుంది కదా. మళ్ళీ ఆఫ్ చేయాలంటే లాంగ్ ప్రెస్ ఇక్కడ చేయాలి. అండ్ ఆల్సో మీకు చెప్పడం మర్చిపోయా, కెమెరాలోని కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడైతే బ్రైట్గా ఉన్నది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, మా కబోర్డ్, దీని కానీ అప్ బటన్ నొక్కితే ఫిల్టర్ వస్తుంది. ఇదిగోండి, ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. మీకు ఇక్కడ చూస్తే ఏం కనిపించట్లేదు కదా, వైట్లో తెస్తే
మస్టాజ్. ఇదిగోండి, ఇలాగ చాలా ఉన్నాయి. అన్లిమిటెడ్, చాలా బాగుంటుంది. 1099 రూపీస్కి ఎన్ని వచ్చాయంటే, మళ్ళీ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే ఇదిగోండి, ఐ మీన్ ఈ టైప్ అండి, బ్లాక్ అండ్ వైట్. ఇక్కడ ఎల్లో, బ్లూ, గ్రీన్, పింక్. ఇదైతే సైడ్ ఫోటో ఫిల్టర్. ఇది కూడా 3D ఫిల్టర్. ఇది కూడానండి, ఇది ఏటో ఫిల్టర్స్ ఇవన్నీ. హాఫ్ ఫిల్టర్, కటింగ్ మోడల్ ఫిల్టర్ అనుకుంటా. ఇవన్నీ ఇలా ఫిల్టర్స్ చాలా 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 బాగుంటాయి. ఇలాంటివి అయితే మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఈ కెమెరా మాత్రం ఇదిగోండి, మళ్ళీ 2 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేస్తే అయిపోద్ది. ఛార్జింగ్ పెట్టుకోవాలి, అంతేనండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేనైతే చెప్పాను కదా లాస్ట్ వీడియోలోనైతే చెప్పాను కదండి. అంటే మీరు ఈ వీడియోకి ఏమైనా వీడియోస్కి లైక్ రీసెంట్గా వచ్చిన వీడియోస్కి షార్ట్స్కి నాకు కామెంట్ పెట్టండి, ఒక ఇమోజీ కామెంట్ పెట్టండి. ఆ ఇమోజీని మీకు పేపర్లోనో ఓ బుక్లోనో డ్రా చేసి మీకు చూపిస్తారు. నెక్స్ట్ ఏ ఫోటో, కొన్ని వీడియోస్ ఉంటాయి కదా, మీకు ఒక డ్రాయింగ్ మీరు ఇమోజీ అంటారు, హార్ట్ షేప్ అంటారు, లేకపోతే క్రైయింగ్ ఫేస్ అంటారు. అది డ్రా చేసి మళ్ళీ లైక్ క్వశ్చన్ మార్క్ పెట్టి వాట్ ఈజ్ నెక్స్ట్ అంటారు కదా, అలా నేను కూడా స్టార్ట్ చేయబోతున్నా. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్. మీ కేతనాని.